నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు చిన్న చింతకుంట మండల కేంద్రానికి చెందిన ఎంఆర్ రామరాజు కుమారుడు ఎంఆర్ రామకృష్ణ ఐఐటి చదువుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది అని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డిని అడిగిన వెంటనే 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 40,000 రూపాయల చొప్పున ఇస్తున్నారు. తర్వాత ఫ్రీ సీట్ కొట్టుకొని కూడా ఫ్రీ సీట్ సంపాదించి కూడా హాస్టల్ ఫీజులు లేదా చదవడానికి ఇబ్బంది పడుతుంది. పార్టీ ముఖ్యులు మన చిన్న పార్టీ ముఖ్యులందరూ కూడా మోహన్ గౌడ్ ద్వారా పోయి ఆల వెంకటేశ్వర గారికి గతంలో చెప్తే ఆయన పిల్లగాని ఆ బాబు రామకృష్ణ బాధ్యత నేను 4 సంవత్సరాల వరకు ఆయన ఫీజు కట్టించాలని చెప్పి బాధ్యత తీసుకొని ప్రతి సంవత్సరం వరకు ఫైనల్ ఇస్తారు కూడా 4,000 రూపాయలు ఇస్తారు కూడా కనుక ఎప్పటికి కూడా కార్యకర్తలకు కానీ బీదలకు కానీ ఆల వెంకటేశ్వర రెడ్డి గారికి అండగా ఉండడానికి చిన్న నిదర్శనం. ఇట్లా చాలా ఉన్నాయి, ఇంకా వేరే వేరే మండలాల్లో కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. గతంలో ఇప్పుడు దానికి కూడా మోహన్ గౌడ్ గారు కూడా దానికి ల్యాప్టాప్ లేదంటూ ఆయన కూడా సొంతంగా సహాయ సహకారాలు అందించారు. ఆయన కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇట్లా బీదలకు హెల్ప్ చేస్తూ ఉండాలని, ఆయన చల్లగా ఉండాలని, మళ్ళీ కూడా పవర్లకు రావాలని ఆశిస్తూ మన గ్రామస్తుడైన రామకృష్ణ ఆ బాబు ఇంటర్మీడియట్ స్కూల్లో 10వ తరగతి వరకు చదివి 10/10 మార్కులు తెచ్చుకున్నాడు. అదేవిధంగా ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన చదవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఫ్రీ సీట్ రావడం జరిగింది చిత్తూరులో. కాకపోతే హాస్టల్ ఫీజు మిగతా ఫీజు కొరకని ఇబ్బందికరంగా ఉంటే అప్పుడు ఉన్న మన ప్రస్తుత శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి అనే గారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పగా ఏమీ ఆలోచించకుండా 4 సంవత్సరాలు ఆ పిల్లగాన్ని బీటెక్ అవసరం పడే డబ్బులు ఎంతనో చెప్పండి, సంవత్సరానికి 40,000 చొప్పున ఇది 4వ సంవత్సరంగా కూడా చివరిగా ఆ పిల్లగానికి సహాయం చేసినందుకు మా గ్రామం తరఫున, మా తరఫున, అందరి తరఫున అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా. అలాగే అది నేను సొంతంగా ల్యాప్టాప్ కూడా ఆ బాబుకు ఇప్పించడం జరిగింది. కానీ ఆ బాబు మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని, ముందు ముందు కూడా ఏమన్నా అవసరం పడినట్టంటే మేము మా గ్రామం తరఫున నా తరఫున కానీ మేము సహకరిస్తామని తెలియజేసుకుంటూ సెలవు. చిత్తూరులో బీటెక్లో సిఎస్సి బ్రాంచ్ చదువుతున్నాను. నాకు మొదట్లో సీట్ వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బంది ఉంది. ఫీజు సిచ్యువేషన్లో నేను ఎమ్మెల్యే సార్ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు నాకు తను చదివిస్తారని మాట ఇచ్చి నాకు 3 సంవత్సరాల నుంచి హెల్ప్ చేస్తున్నాడు. ఇది 4వ సంవత్సరం. ఈ చివరి సంవత్సరంలో కూడా సార్ ఇచ్చిన మాట ప్రకారం నాకు 40,000 సహాయాన్ని సార్ అందించారు. అప్పుడు నేను ఎప్పటికీ సార్ కృతజ్ఞుడై ఉంటాను. అందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నుంచి మా సర్పంచ్ సార్ మోహన్ గౌడ్ సార్ గారు తన కుటుంబం నుంచి ల్యాప్టాప్ నాకు సహకరించారు. బీటెక్లో ఈ ల్యాప్టాప్ అనేది చాలా అవసరం. ఫస్ట్ ఇయర్లో నాకు చాలా అవసరం ఉన్నప్పుడు సార్ గారు తన కుటుంబం నుంచి ఇచ్చారు. అందుకు నేను సార్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.